నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో పూజల్లో కానీ లేకపోతే మనం ఎప్పుడైనా వ్రతాలు లాంటివి చేసుకున్నప్పుడు నైవేద్యంగా పెట్టడానికి ఎక్కువగా పరమాన్నం మనం వాడుతూ ఉంటాం కదా. సో ద్రవ్యాలను కరెక్ట్గా పడ్డాయనుకోండి, అమృతంలో తయారవుతుంది. ఓకే, సో దాన్ని కొంచెం డిఫరెంట్గా నేను నువ్వుల కాంబినేషన్లో చేస్తున్నాను, నువ్వుల పరమాన్నం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ నేను ముందుగా ఏంటంటే ఇక్కడ నేను బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. కొంచెం మంచి టేస్టీగా స్పెషల్గా ఉండాలనుకుంటే బాస్మతి బియ్యం తీసుకోండి, లేకపోతే ట్రెడిషనల్గా అయితే మటుకు మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యంతో చేసుకున్న సూపర్గా వస్తుంది. సో కొద్దిగా పాలు వేసి కొంచెం నీళ్ళతో నేను ఉడికించి పెట్టేశాను. అంటే కొంచెం మనకు ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుందని ఉడికించిన రైస్తో నేను చేస్తున్నాను. సో నువ్వులు అనుకున్నాం కదా. సో ఫస్ట్ మనం నువ్వులు వేయించేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ తెల్ల నువ్వులే వాడుతున్నాం. సో దీనికి బెల్లం కూడా ఒకటి బాగా చూసుకోవాలి మనం, ఎందుకంటే బెల్లం మీదే దీని టేస్ట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో పూజకు కాబట్టి మంచి రకమైన బెల్లం మనం ఎక్కడైతే దొరుకుతుందో అదే తెచ్చేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాను. కొద్దిమంది ఎండు కొబ్బరి ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేస్తూ ఉంటారు, సారా పలుకులు కూడా వేస్తూ ఉంటారు. అది మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, పిస్తా, అలాగే కిస్మిస్ ఇవన్నీ నేను వాడుతున్నాను. అడిషనల్గా మీకు కావాల్సి ఇందాక నేను చెప్పినట్టు ఎండు కొబ్బరి కానీ లేకపోతే సారా పలుకులు ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకొని చేసుకోండి. ఇంకొద్దిమంది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా పచ్చకర్పూరం కూడా వాడుతూ ఉంటారు. కొంచెం పిసరంతా వేస్తే సరిపోతుంది, బట్ గుడిలో తిన్న ప్రసాదం టేస్ట్ అనేది వస్తుంది అనమాట మనకు పచ్చకర్పూరం వేసుకుంటే. సో మీ ఇంట్లో ఉంటే కొంచెం ఎండింగ్లో కొంచెం అలా పిసరంతా వేస్తే సరిపోతుంది, ఎందుకంటే చాలా ఘాట్ ఎక్కువగా ఉంటుంది. అది మెడిసినల్గా కూడా పనిచేస్తుంది. అందుకే మన గుడిలో ఇచ్చే ప్రసాదాలన్నీ కూడా ఆరోగ్యంతో కూడినయ్యాయి ఉంటాయి మనకి. సో అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఎస్, ఇది కరెక్ట్గా వేగిపోయింది. స్టవ్ ఇక్కడ ఆఫ్ చేసేసి నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. కొన్ని విడిగా తీస్తున్నాను, ఇవి నేను చివర్లో కొద్దిగా పైనుంచి యాడ్ చేస్తాను. ఓకే, అవి సరిపోతాయి. మిగతాయి మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం పొడి కొట్టేసుకుందాం. ఓకే, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకుంటే పరమాన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ మంచి టేస్ట్ని, అడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్. ఓకే, సో జాగ్రత్తగా, ఎందుకంటే జీడిపప్పు కలర్ మారడం మొదలు కాగానే వెంటనే ఫాస్ట్గా మారిపోతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెంటనే తీసేసేయాలి వాటిని. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం బౌల్లోకి తీసేసుకుందాం.
దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు, ఓకే. పచ్చి కాకుండా ఎప్పుడు కూడా కాచి చల్లార్చిన వాడితే కొంచెం మనకు విరగకుండా ఉంటాయి, బాగా వస్తుంది కూడా. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. ఇక్కడ ఇంకొంచెం ఉడుకుతుంది, అది కొంచెం మెత్తగా రావాలి, మనకి దగ్గరగా రావాలి. పాలు కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొన్ని పాలు రెడీగా పెట్టుకున్నాను, అంటే సేఫ్ సైడ్లో. కొంచెం మనకు ఇంకొద్దిగా పడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా మనం యాడ్ చేసేసుకోవచ్చు. బెల్లం అనేది ఎండింగ్లో యాడ్ చేయాలండి, ముందుగా యాడ్ చేసుకుంటే ఒక్కోసారి పాలు విరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి బెల్లం ఎప్పుడైనా తురుము పెట్టేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నువ్వులు చల్లారిపోయాయి, సో పొడిలా కొట్టేసుకోవాలి దీన్ని. ఓకే. మధ్యలో కలుపుతూ చేసుకుంటే మనకి పొడిలాగే ఉంటుంది. ఒకేసారి కంటిన్యూగా అలా తిప్పేస్తే అది పేస్ట్ అవుతుంది, దాంట్లో ఉండే కొంచెం ఆయిల్స్ కూడా బయటకు వచ్చేసి ముద్దలా అయిపోతుంది. అది కొంచెం చూసుకోవాలి. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కుంకుమ పువ్వు కూడా వాడుతున్నాను, కొంచెం అడిషనల్గా టేస్ట్ని యాడ్ చేస్తుందని. కంపల్సరీ మటుకు కాదు, ఎందుకంటే మనకు న్యాచురల్ ఆ ఫ్లేవర్స్లలోనే చేసుకుని మనము దేవుడికి నైవేద్యంగా పెడతాం. బట్ ఇక్కడ ఇంకొంచెం బాగుండాలని చెప్పేసి నేను కుంకుమ పువ్వు వాడుతున్నాను. ఉంటే ఇంట్లో వాడండి, ఆ కుంకుమ పువ్వు తాలూకు ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అంటే స్పెషల్గా ఇలాంటి స్వీట్స్ లాంటివి మనం చేసుకున్నప్పుడు కొన్ని రకాల వాటిలో కంపల్సరీగా వేస్తూ ఉంటాం కదా, సో అలా నేను కొంచెం దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఉంటే యాడ్ చేయండి, లేకపోతే అది అవాయిడ్ చేసినా మనకి ఈ డిష్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను ఆ ఫ్లేవర్ కొంచెం స్ప్రెడ్ కావాలని చెప్పేసి ఇదే స్టేజ్లో యాడ్ చేస్తున్నాను. సింపుల్గా చేసుకునేదే, బట్ దాంట్లో రావాల్సిన అన్ని పదార్థాలు కరెక్ట్గా వస్తే మనకు టేస్టీగా వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ పరమాన్నంలో. ఓకే. చూడండి, లైట్ ఎల్లోయిష్ కలర్కి వచ్చేసింది మనకి. ఇది కుంకుమ పువ్వు వాడడం వల్ల స్మెల్ కూడా బాగా తెలుస్తుంది, ఆ కుంకుమ పువ్వు తాలూకు ఫ్లేవర్ అనేది. ఓకే. ఇది కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడే దీంట్లో మనం రెడీ చేసి పెట్టేసుకున్న నువ్వుల పొడి, ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఓకే. సో నువ్వుల ఫ్లేవర్ అంటే వేయించుకొని వేసుకున్నాం కదా, బాగా తెలుస్తుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది ఆ నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల. ఓకే. సో ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. సో బెల్లం ఒకటి వేసేసుకొని దాంట్లో కూడా కాసేపు ఇది ఉడికింది అనుకోండి, ఆల్మోస్ట్ మనకి పరమాన్నం రెడీ అయిపోయినట్టే. సో సిమ్లో పెట్టేసి
తురుము పెట్టుకున్న బెల్లం ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. లాస్ట్లో అవసరం అనుకుంటే ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, అంటే అప్పుడు చూసేసుకొని. అలాగే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు కొన్ని ఇక్కడ వేస్తాను, లాస్ట్లో కొన్ని అలా పైనుంచి కూడా వేసేసుకుందాం. సో బెల్లం కాస్త కరిగిన తర్వాత మళ్ళీ మనకు కొంచెం లైట్గా లూజ్ అవుతుంది. ఇది హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలంటే మనం బెల్లం అది యాడ్ చేసుకున్న తర్వాత. ఓకే, సో అదంతా కూడా చిన్న చిన్న ఉండల్లా ఉన్నాయి కదా, మొత్తం కరిగిన తర్వాత మనం అప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసేసి దించేసుకోవడం. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అంటే ఎప్పుడు మనం నువ్వులు లేకుండా ప్లెయిన్గానే తయారు చేసుకుంటూ ఉంటాం కదా, సో అదే ఎక్కువ మందికి చాలా అలవాటు కూడా, అదే జ్ఞాపకం వస్తుంది పరమాన్నం అనగానే. సో నువ్వులతో చేసింది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఈసారి ఇంట్లో ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకున్నప్పుడు ఇలా అడిషనల్గా నువ్వులు ఒకటి యాడ్ చేస్తున్నాం. చెప్పాను కదా, కుంకుమ పువ్వు అనేది మనకు ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకుంటే, లేకపోతే అది లేకుండా అయినా సూపర్గా వస్తుంది. చూడండి మళ్ళీ కొంచెం లూజ్ అయిపోయింది. ఆ బెల్లం ముక్కలు కూడా కొంచెం కరిగితే ఇంకొంచెం ఇది దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడం. ఓకే, ఇదంతా కూడా బెల్లం యాడ్ చేసిన తర్వాత మనకు సిమ్లోనే పెట్టేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే మనకు పాలు విరుగుతాయి. సో అప్పుడు మనకి డిష్ అంతా కూడా పాడైపోతుంది. ఓకే, సో కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పాలు అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అలాగే నువ్వులు కూడా యాడ్ చేస్తాం, అది కూడా మనకు అడుగు పడుతుంది. ఓకే, సో ఇది ఇలా ఉడికి మనకు కొంచెం దగ్గరకు వచ్చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకేనా? ఓకే, సో ఆల్మోస్ట్ మనకు ఇది అయిపోవచ్చింది, కొంచెం ముద్దగా వచ్చేసింది కదా. సో ఈ స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని గార్నిష్లా వాడేసుకుందాం. సో వీటిని కూడా బాగా కలిపేస్తే వడ్డించుకున్నప్పుడు అందరికి కూడా సమంగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇది ఇలా ఉంటుంటే పరమాన్నం లాంటివి ఏమైనా చేస్తుంటే వీధిలో 4 ఇళ్ళ అవతల వరకు ఈజీగా దాని స్మెల్ పోతూ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. నెయ్యి అనేది కొంచెం వేసుకోవాలండి, సో అప్పుడే టేస్టీగా కూడా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే, సో పైన కొద్దిగా నువ్వులు, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే, సో వేడివేడిగా డిఫరెంట్గా తయారు చేసుకున్న నువ్వుల పరమాన్నం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. నువ్వుల పరమాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1/2 కప్పు. నువ్వుల పరమాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నువ్వులు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నెయ్యి పోసి కరిగాక అందులో కిస్మిస్ జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాన్ లో
కాచిన పాలు పోసి దాంట్లో ఉడికించిన బాస్మతి అన్నం వేసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు, మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత అందులో బెల్లం, కొద్దిగా నెయ్యి వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకొని చివరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి వేయించుకున్న నువ్వులు, డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల పరమాన్నం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని కోరుకునే వారికి సో ఈ నువ్వుల పరమాన్నం బాగా నచ్చుతుంది. సో వెంటనే ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో పిల్లలు ఆడుకునే ఒక బొమ్మ షేప్లో అంటే డాల్లా తయారు చేస్తున్నాను. సో సింపుల్గానే తయారు చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. ఓకే, సో దొండకాయ ముక్కలు, ఆలివ్స్ అలాగే కీరా వీటి కాంబినేషన్లో చేసుకుంటున్నాం. ఓకే, సో 2 సర్కిల్స్. సో ఒకటి వచ్చేసి మనకు హెడ్లా వస్తుంది, ఇంకొక దాన్ని ఇక్కడ క్యాప్లా చూపిస్తున్నాం. కొంచెం ఇక్కడ ఇలా కట్ చేసేసి సో దీన్ని మధ్యకి ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే మనకు క్యాప్ షేప్లో వచ్చేస్తుంది. కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ బాడీ వచ్చేసి దీంట్లోంచే తీసుకుంటున్నాం. ఓకే, సో రైట్. సో హ్యాండ్స్ అయి పెట్టడానికి నేను దొండకాయలు వాడుతున్నాను. కొంచెం స్లాండ్గా కట్ చేసేసి ఒక దాంట్లోంచి ఇలా 2 వచ్చేట్టుగా కట్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ ఇలా మనకు 2 సైడ్లా వచ్చేస్తాయి. లెగ్స్ కొరకు కూడా 2 అలాగే నిలువుగా కట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకు ఐస్ వచ్చేసి ఆలివ్స్, లేదా చిన్నగా ఇంకా పెట్టుకోవాలనుకుంటే మిరియాలు పెట్టేసేయచ్చు. ఓకే, స్మైలీలా చూపిస్తున్నాం. ఓకే, సో ఇలా సింపుల్గా మనం వెజిటేబుల్స్ యూజ్ చేసి, అంటే ఒక కీరా ఒకటి తీసుకున్నాను, దానికి మనకు బ్లాక్ గ్రేప్స్ కానీ లేకపోతే ఆలివ్స్ ఏ పెట్టేసుకున్నా మనకు ఐస్ అది అలాగే నోరు చూపించడానికి సరిపోతుంది. ఓకే, ఈజీయే కదా. పిల్లలు కూడా సలాడ్స్ లాంటివి ఏమైనా తినిపించాలనుకుంటే, లేకపోతే మీరు ఇది ఏదైనా వేరే రకమైన ఫ్రూట్తో కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి తినిపించాలనుకున్నప్పుడు ఆ ఫ్రూట్నే మనము ఈ షేప్లలో కట్ చేసి అరేంజ్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా టూత్ పిక్స్ కానీ లేదా ఫోర్క్తో కానీ హ్యాపీగా తినేసేస్తారు. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాల్లో మనం తీసుకున్నాం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. దానికంటే ముందుగా షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో కిచెన్ అనగానే కంపల్సరీగా కూర వండినప్పుడు కంపల్సరీ మనం వెజిటబుల్ కట్ చేసుకోవడానికి చాపింగ్ బోర్డ్ వాడుతూ ఉంటాం. చాలామంది కూడా రెగ్యులర్గా వాష్ చేయకుండా వాడితే చాలా డేంజర్ అండి మనం చేసుకునే వంటలకి. వాటిని క్లీన్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. కొంచెం మనం దానికోసం టైం స్పెండ్ చేసి, అంటే వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాపింగ్ బోర్డ్ క్లీన్ చేసుకోవడానికి ఈ మధ్య చెక్కది వాడుతున్నారు లేదా మైకాది కూడా వాడుతున్నారు. రెండింటి కూడా ఒకటే చిట్కా. ఒక నిమ్మబద్ద తీసుకుని, అంటే సగానికి కట్ చేసి ఆ ఓపెన్ ఉన్న సైడ్లో కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలండి. ఉప్పు వేసేసుకొని ఆ ముక్కతో చాపింగ్ బోర్డు మొత్తం బాగా అలా రుద్దేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన వదిలేసేయాలి. ఆ తర్వాత రెగ్యులర్ డిటర్జెంట్ ఏదైతే మనం వాడతామో దాంతో మనం బ్రష్ పెట్టేసి కొంచెం బాగా నీట్గా కడిగేస్తే దాని లోపల ఉండే ఏదైనా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏదైనా ఉన్నా చనిపోతాయి. అంటే మనం రెగ్యులర్గా వాష్ చేయకపోతే ఆ తడి వల్ల రకరకాలైనటువంటి క్రిములు అక్కడ చేరే అవకాశం ఉంటుంది. అవి చచ్చిపోతాయి. ఎందుకంటే నిమ్మరసం వల్ల యాసిడ్ ఉంటుంది కదా, సిట్రిక్ యాసిడ్ ప్లస్ ఉప్పు కూడా వాడుతున్నాం. సో అప్పుడప్పుడు ఈ చిట్కాని మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీరు చేసుకునే వంటకాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే, సో తప్పకుండా ఈ చిట్కాని మీరు ఫాలో కండి. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా నెక్స్ట్ ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే సింపుల్ కటింగ్స్తోనే మీకు ఆ నైఫ్ స్కిల్ ఒకటి మీరు కొంచెం డెవలప్ చేసుకుంటే కావాల్సినవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చు. ప్లేట్ కలర్ అనేది మెయిన్గా ఉంటుంది. మనకు తీసుకునే వెజిటేబుల్కి ప్లేట్ కలర్కి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటే డిజైన్ బాగా కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో గుమగుమలాడుతూ నువ్వుల పరమాన్నం రెడీగా ఉంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వేడివేడిగా సూపర్గా ఉంది. మనం రెగ్యులర్గా చేసుకునే పరమాన్నానికి కొంచెం భిన్నంగా నువ్వులు వేయించి మనం పొడి చేసుకున్నాం కదా, అలాగే కొన్ని నువ్వులు మనం అలా కూడా వేసుకున్నాం. అవి కొంచెం క్రంచిగా తగులుతూ ఉన్నాయి. మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ సూపర్గా ఉంది. సో దీంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఏంటంటే దానికి నేను కొంచెం కుంకుమ పువ్వు వేస్తాను కదా, పాలల్లో మనం కరిగిచ్చేసుకొని ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఓవరాల్గా సూపర్గా వచ్చిందండి. సో కంపల్సరీ మీరు అంటే కుంకుమ పువ్వు ఉంటే ట్రై చేయండి, లేకపోయినా పర్లేదు. ఆ నువ్వుల ఫ్లేవర్తో కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఈ పరమాన్నం సూపర్గా వచ్చింది. సాలిడ్గా ఉంది. అసలు ఈసారి పూజలు ఉంటే మీరు ఇది ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇదే మాట అంటారు. ఇది వాళ్ళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్ట్ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.